నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, వాస్తు పండితులు, అలాగే న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే తనిష్క గారు. నమస్తే అమ్మా. మేడం, కొంతమంది కొన్ని తప్పులు అనివార్యంగా జరిగిపోతూ ఉంటాయి. అంటే అది వాంటెడ్ గా చెయ్యాలి అని చెయ్యరు, జరుగుతూ ఉంటాయి. చిన్న వయసులో జరిగిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి అయ్యో అనవసరంగా తప్పు చేశామే అని బాధపడుతుంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అబార్షన్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. మరి ఏం చేస్తారు? గత్యంతరం లేక కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి. మనం జడ్జ్ చేయడానికి నేను మాట్లాడట్లేదు. ఒక్కొక్కసారి ఇతరుల ఆస్తుల్ని కాజేయాలి అని చాలా మంది చూస్తూ ఉంటారు. అది డెఫినెట్ గా తప్పు, చాలా తప్పు. ఎవరి ఆస్తుల్ని మనం అలాగా భూముల విషయంలో ఇది జరుగుతూ ఉంటుంది. లేకపోతే ఇంకా ఎవరికైనా అపాయం, ఏదో వాళ్ళకి చెడు జరగాలనో లేకపోతే వాళ్ళ నాశనం అవ్వాలనో కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి తప్పులు ఖచ్చితంగా కట్టి కుడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వేం చేస్తే అదే నీకు తిరిగి వస్తుంది. చూస్తూ ఉంటుంది ప్రకృతి. రైట్. అయితే ఈ తప్పుల నుంచి అప్పుడు జరిగిపోయిందండి, మేము చేసాము, ఒప్పుకుంటున్నాం, కానీ అవి మమ్మల్ని చాలా బాధపెడుతున్నాయి, వీటి నుంచి మేము బయటపడాలి అని అనుకుంటే గనక పశ్చాత్తాపంతో ఏదైనా రెమెడీ ఉందా? పశ్చాత్తాపంతో కూడిన రెమెడీ. ఓకే ఓకే. యాక్చువల్ గా మీరు చెప్పినట్టుగా ఎన్ని పాపాలు చేస్తూ ఉంటారు, తెలియదు. అయితే వాళ్ళు తెలియకుండా చేసే వాళ్ళు కొంతమందిలో, తెలిసే జరిగేది కూడా కొన్ని ఉంటాయి, తెలిసి కూడా చేస్తాం. అవును. అయితే కొంతమంది చూడండి, అంటే యాక్సిడెంట్ చేస్తారు ఏదన్నా, ఇప్పుడు ఏదైనా డాగ్స్ కానీ లేదు ఇట్లా క్యాట్స్ కానీ చనిపోతుంది. లేకపోతే పిగ్ కూడా చూడండి, అడ్డు వెళ్తే అసలు అవి కూడా చనిపోతాయి. అది కూడా పెద్ద దోషం తెలుసు. అసలు అది అయిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్, ఏదో ఒక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇట్లా వచ్చేది. అంటే ఇవన్నీ తెలియకుండా చేసేది. ఇప్పుడు ఎందుకంటే మనం మంచిగా హైవే మీద వెళ్తున్నప్పుడు అడ్డంగా సడన్ గా వచ్చేస్తే ఏం చేయలేము, మన ప్రాణాలకు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి, కొట్టేసి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇవి నేను మీకు ఎందుకు చెప్పాలంటే, కొంతమందులకు అసలు దీనికి ఏం చేయాలి, అసలు ఎవరి దగ్గర వెళ్ళి మనం క్షమించమని కోరుకునేది అంటే, మనకుంటే మన దేవుడి దగ్గర డైరెక్ట్ వెళ్ళినా కూడా తప్పు జరిగిందే కాదని అనుకుంటాడు. కానీ ఏంది, ఈ తప్పు మనం తెలియకుండా చేసాము అనే దాని వల్ల మనకు గురు దగ్గర వెళ్ళి మాట్లాడే అవకాశం దేవుడు ఇస్తాడు. గురు అనేటప్పుడు ఎవరు మనకు అంత తొందరగా ఆ పాపాల్లోంచి తొలగిస్తాడు అంటే దత్తాత్రేయుడు. ఎందుకంటే ఆయన శ్రీ పాద వల్లభ అంటే ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటేనే చాలు మన పాపాలు తొలగిపోతుంది. కానీ ఆయన మొక్కడానికి కూడా చాలా వరకు చూడండి. ఇప్పుడు మేము కూడా ఒకసారి ఏమైతుందంటే, ఇట్లా టూర్స్ వెళ్ళేటప్పుడు అనుకోకుండా అసలు సడన్ గా ఒక డాగ్ వచ్చేస్తుంది. అసలు దాన్ని కూడా మేము ఎంత ట్రై చేసాం, అసలు దాని మీద ఏం చిన్న దెబ్బ తాకూడదు. అయితే కానీ ఒక్కటి సడన్ గా వచ్చి అసలు ఆ డివైడర్ దగ్గర నుంచి మనకు కనిపించలేదు, అసలు సడన్ గా వచ్చి అవి చనిపోయింది. అసలు నాకు అది బాధ అనిపించింది. ఎవరైనా కానీ ఒక చిన్న హాని కూడా చేయకూడదని మనం అనుకుంటాం. అయితే కానీ అది చనిపోయింది అక్కడ వచ్చి. మనం ఏం చేయాలి, లైట్ గా టైర్ లో జస్ట్ అట్లా తాకిన దానికి. కానీ అంత ముందుగానే అది ఏమైతుందంటే, అసలు మనం ఎంత ఆపినా కూడా బట్ అది అయిన తర్వాత నుంచి చాలా డిస్టర్బెన్స్ మనకు. అసలు హెల్త్ బాగలేదు, ఒక రకమైన బాధలు అసలు చెప్పాలంటే. అప్పుడు స్వామి వారిని నేను అసలు ఏం తప్పు చేసామని, ఒక చిన్న దోమ కూడా మనం అసలు ఎవరికి హాని ఇవ్వట్లే, అంత హాని చేయట్లే, మనం ఎంత బాధ పెట్టలేదు, ఇంత కష్టాలు ఎందుకు స్వామి నాకు, అసలు ఎందుకు ఇంత డిప్రెషన్ కి నేను వెళ్ళిపోతున్నాను అని బాధపడితే, ఎందుకంటే డాగ్ కూడా చూడండి దత్తాత్రేయుడు ఉంటది కదా. అప్పుడు అసలు స్వామి వారిని తెలుసుకుని చాలా బాధపడేది. తర్వాత ఏమైందంటే, ఒకసారి నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా ఎప్పుడైనా మేడం మీరు కూడా ఒక్కసారి ఏందంటే గాన్కాపూర్ వెళ్ళండి అనేవాళ్ళు. అసలు చాలా క్లోజ్ అనమాట, మన ఫ్యామిలీ ఫ్రెండ్ ఇతను. నేనేమన్నంటే సర్లే వెళ్తాం అనుకుంటూ ఉండేది అంతే. కానీ అంత ముందుకు ఏమైందంటే, ఒక 2014లో ఇవన్నీ చాలా బాధపడే టైంలో 2014లో 31st అక్టోబర్ ఓకే ఆ టైమింగ్ వచ్చి దత్తాత్రేయుడు దర్శనం ఇచ్చాడు. సరిగ్గా ఆ రోజు టోటల్ నెంబర్ 3 పవరే వస్తుంది, గురు పవరే వస్తుంది చూడండి. బట్ అది ఒక ఫ్రైడే రోజు ఏమో వచ్చింది. బట్ అయితే ఈయన చూడండి, బ్రహ్మ విష్ణు శివుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, అసలు ఈ రోజు కూడా మీరు చెప్పమంటే వాళ్ళ హైట్, వాళ్ళు వేసుకున్న డ్రెస్, ప్లస్ వాళ్ళు ఏం హెయిర్ స్టైల్ ఎలా ఉంటారు, ఇవన్నీ డైరెక్ట్ కంటి ముందుగా నేను చూసానంటే అసలు ఒకటేలాగా, అసలు ఈ ముగ్గురు ఒకటేలాగా ఉన్నారు. ఎట్లా దర్శనం మీకు ఎట్లా కలిగింది? యాక్చువల్ గా ఏమైందంటే, మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాము.
బట్ అది ఒక రూరల్, అక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరే లేదు అక్కడ. సో వీళ్ళు కొత్తగా కనిపిస్తున్నారు, వీళ్ళేమి ఇంత డిఫరెంట్ గా ఉన్నారు అంటే చూసారంటే గంధం బొట్టు పెట్టుకున్నారు ముగ్గురిని. అయితే వీళ్ళు వెళ్తున్నప్పుడు ఏమైందంటే వాళ్ళు పాతకాల హెయిర్ స్టైల్ అండి. అసలు అప్పట్లో వీళ్ళు మన ఋషులు ఎంత ఉంటారు డిఫరెంట్ గా ఇట్లా కొంచెం ఇట్లా వస్తుంది అన్నమాట, కింద ఇక్కడ వరకు ఇట్లా. సరే ఇదేంది ఇట్లా ఉన్నారు కొత్తగా అనిపిస్తుంది. వాళ్ళ డ్రెస్ కూడా చూడండి, మనం కషాయ రంగు కదా లైట్ గా ఆరెంజ్, సేమ్ అట్లనే. వాళ్ళు తీసుకొచ్చింది కూడా అవి కఫ్ రెండు ఇట్లా వస్తుంది చూడండి, అది కూడా సేమ్ కలరు, ఈక్వల్ హైట్, సేమ్ అట్లనే ఎలా ఉంటుంది. ఇవి వీళ్ళు అట్లా పట్టుకుని వస్తుండ్రు. ఈ రోజు కూడా నాకు అది భయం ఏంది. మా హస్బెండ్ అయితే చెప్తుండ్రు వీళ్ళేం డిఫరెంట్ గా ఉన్నారు, వీళ్ళేంది ఇట్లా చూడు ఒక్కసారి వాళ్ళు చూస్తేనే అసలు మనకి ఎట్లనో అనిపిస్తుంది చూడు ఒకలాగా అట్లానే అని ఆయన చెప్తుండ్రు. నాకు అప్పుడు కూడా అర్థం కాలేదు, సరే వీళ్ళేంది ఇట్లా దర్శనం ఇచ్చినారని నాకు అప్పుడు వరకు కూడా ఆయన గుర్తులేదు. తర్వాత గుర్తుకొచ్చింది, అబ్బా ఈయన దత్తాత్రేయ స్వరూపం కదా, వీళ్ళు ముగ్గురు ఒకటేలాగా ఉన్నారు, ఎక్కడ ఇట్లా లేదు. మన అప్పట్లో కాలంలో ఉన్న ఆ హెయిర్ స్టైల్ అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుందండి, అలా అంతా లేవు కదా. సో ఇవన్నీ నాకు షాక్ అయ్యి తర్వాత ఏమైందంటే ఒక్కసారి కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తే వాళ్ళు నాకు మనసులో వచ్చినప్పుడంతా నాకు అసలు ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయింది అట్లా ఒకసారి. నాకు తర్వాత ఏమైందంటే ఒక్కసారి గాన్కపూర్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈయన ఎప్పుడు చెప్పేది మా ఫ్రెండ్, వెళ్ళండి మేడం ప్లీజ్ ఒక్కసారి వెళ్ళిరండి ఆయన దర్శనం చేసి. ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైందంటే దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే ఒక డాగ్, అసలు నిజంగా మీరేమని అనుకోండి, అది నన్ను కళ్ళులోంచి అట్లనే కళ్ళు పెట్టి అట్లనే చూస్తూ కూర్చుంది. నాకు భయం, అసలు ఇది ఏంది ఇలా చూస్తుంది. అసలు నేనేం చేస్తున్నా అంటే అయ్యో నాకు చాలా భయం వేస్తుంది. ఏదో చేతిలో స్వీట్ అవన్నీ ఉంటుంది కదా, సో అవి ప్రసాదం కూడా ఇచ్చారు చూడండి, అవన్నీ పెడితే అవి తీసుకోవట్లేదు అప్పుడు కూడా. సరే అది దాని గురించి వచ్చిందో ఏమని, మళ్ళీ నన్ను ఫేస్ లో ఇట్లనే చూస్తుంది, కళ్ళునే చూస్తుంది. మళ్ళీ మా సార్ పక్కన కూర్చుంటాయి, అయ్యో భయం వేస్తుంది అవి తరుము, అస్సలు వెళ్ళట్లే చూడండి. తర్వాత సరే ఏందో మళ్ళీ అర్థం కాలేదు. నాకు అప్పట్లోంచి ఏమైందంటే హెల్త్ బాగా అయింది, అసలు నా కెరియర్ మంచిగా ఉంది, మా హస్బెండ్ కెరియర్ మంచిగా ఉంది, అసలు మా ఫ్యామిలీ ఎంత డెవలప్ అయిందంటే ఆయన ఒక్కసారి దర్శనం ఇచ్చిన దానికి. అసలు చూడండి డాగ్ రూపంలో మనకు వచ్చి దర్శనం ఇస్తున్నారంటే అది కూడా నాకు ఆ రోజులోంచి అప్పుడు అర్థమైంది ఎంత పవర్ఫుల్ అంటే. అసలు దత్తాత్రేయుడు ఆయన దగ్గర మన చేసిన పాపాలు తొలగిపోవాలంటే దగ్గరకు వెళ్ళి స్వామి ఇది జరిగింది. అవును ఇప్పుడు చూడండి ఎట్లాంటి డాగ్ అసలు మన కార్ దగ్గర పడి చనిపోయిందో అదే దర్శనం ఇచ్చింది చూడండి మనకు అక్కడ. అంతే కదా అసలు మనకు నిజంగా తర్వాత అర్థమైంది, ఓ మన తెలవకుండా చేసాం, మన తెలిసి ఏ తప్పు చేయలేదు, స్వామి మమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నామని. ఈ రోజు కూడా యాక్చువల్లీ ఈ రోజు కూడా గురువారం ఆయనని ఏ రూపంలో నేను అక్కడ నేను ఒక రూరల్ విలేజ్ లో నేను చూసాను దర్శనం చేసుకున్నా, అదే దర్శనం ఈ రోజు కూడా చేసుకుంటాను నేను ఆయన్ని ఈ రోజు కూడా. సో ఇట్లా తప్పులు చేసిన వాళ్ళు దత్తాత్రేయుని ప్రతి ఒక్కరు కూడా ఏందంటే తెలవకుండా వాళ్ళు పిల్లలు చంపేసాం, చిన్న పిల్లలు తెలియదు పిల్లలు డాగ్ కానీ కిటన్స్ కానీ ఇట్లా తెలవకుండా చంపిన వాళ్ళు, లేదు వేరే ఏదైనా తెలవకుండా తప్పు చేసిన వాళ్ళు, మీరు అనేట్టుగా అబార్షన్ చేసుకునేది కూడా చాలా తప్పు, వద్దని అనుకోని అసలు అట్లా కూడా ఏదన్నా అయితే కూడా ఆ ప్రాణ హానియే కదా, అది బ్రహ్మహత్య దోషం లాంటిది అది కూడా. సో అట్లా ఉన్నప్పుడు స్వామి వారి పాదాలకు గురువారం రోజుల్లో అభిషేకం చేయవచ్చము. దత్తాత్రేయుడు మంత్రం ఉంటుంది ఆయనకు, జనరల్ గా ఏంటంటే గాయత్రి మంత్రం చదువుకోవచ్చము, లేకపోతే దత్తాత్రేయుడికి ఏం చేయవచ్చమంటే ఆయనకు అభిషేకం చేసి ఆయన పాదాలకు అభిషేకం చేసి, మీరు దత్తాత్రేయ డైరెక్ట్ స్వామి వారు కాదు పాదాలకు అభిషేకం చేస్తేనే చాలు, వేరే ఏం అవసరం లేదు. పాదుకలకు ఆయనకు మనకేందంటే అసలు గురు పాదుక స్తోత్రం కూడా ఉంటుంది, అది చేస్తే కూడా చాలు. అది చేసుకుని ఒకవేళ మనం చదవడానికి రాకపోతే కూడా జస్ట్ మనం మొబైల్ లో పెట్టేసుకుని వినుకుంటూ ఆయనకు పాదాలకు అభిషేకం చేసి బొట్టు పెట్టి ఆయనకు ప్రసాదం ఏదైనా నైవేద్యం పెట్టేసి ఆయన గురువారం ఒక 12 గురువారాలు తెలుసుకోమని చెప్పండి. ఒకవేళ మాకు 12 గురువారంలో ఏదో లేడీస్ అయితే ఒక వారం మిస్ అవుతుందంటే కూడా మళ్ళీ ఇంకొక వారం కూడా మనం అది చేసుకోవచ్చు. అయితే కానీ 12 గురువారాలు ఇట్లా చేసిన తర్వాత చూడండి వాళ్ళ లైఫ్ లో వాళ్ళే చెప్తారు అవి మార్పులు ఉండేది. దత్తాత్రేయుడే దర్శనం కూడా ఇస్తాడు. ఇప్పుడు నాకు ఎలా ఇచ్చాడు అలాగే అసలు నిజంగా మన తప్పించారండి. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.